విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఓ వర్కింగ్ స్టైల్ ఉంటుంది. చంద్రబాబుకు కూడా ఉంది. ఎందుకో మరి చంద్రబాబుకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం అంతగా సరిపడదు. చంద్రబాబు పాలనలో పదవులు తక్కువగా పంపిణీ ఉంటుంది. చాలా తప్పనిసరి వాళ్ళకు తప్ప పదవులు అందవు. పైగా వరుస పెట్టి పదవులు పనిచేయరు. ఇప్పుడోసారి జనం గమనించడానికి వీలు కాకుండా పదవులు చాలా సైలెంట్గా ఇవ్వడం చంద్రబాబుకున్న స్టైల్ అన్నమాట. గతంలో సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం శ్రేణులు ఈ నామినేటెడ్ పదవుల కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా పదవులు పంచేసేవారు. పదవులు పంచడమే కాదు, ప్రతి ఒక్కరికి భారీగా జీతభత్యాలు ఏర్పాటు చేసేవారు. పైగా గడిచిన 5 ఏళ్లలో తెలుగుదేశం తరపున జనాలు చాలా మంది పోరాడారు. వాళ్ళంతా ఇప్పుడు చాలా ఆశగా ఉన్నారు. ఇలాంటి టైంలో చంద్రబాబు పవర్లోకి వచ్చి నెలలు గడుస్తున్నాయి, కానీ నామినేటెడ్ పదవులు అన్నవే లేవు. తిరుమల తిరుపతి దేవస్థానం పదవిని ఓ మీడియా అధినేత ఆశిస్తున్నారు, కానీ అది అందని ద్రాక్ష మాదిరిగా అలానే ఉంది. జనసేన జనాలకు పదవులు వస్తాయి అనే ఆశ ఉంది, కానీ వాళ్లకు తెలియని సంగతి ఏంటి అంటే అసలు పదవులు ఇవ్వడం అన్నది పవన్కే అంతగా ఇష్టం లేని వ్యవహారం అని. అలా ఇవ్వాలి అనుకుంటే ఈ పాటికే కొనతాలకు మంత్రి పదవి దక్కేది. తనను మించి పార్టీలో ఎవ్వరూ ఉండకూడదు అన్నది పవన్ సైకాలజీ అని దగ్గరగా చూసిన వాళ్ళు చెబుతారు. అందుకే తప్పక మనోహర్కు పదవి వచ్చింది. లెక్క ప్రకారం మరో పదవి ఇవ్వాలి కాబట్టి కందుల దుర్గేష్ను ఎంచుకున్నారు తప్ప సీనియర్ అయిన కొనతాలను మాత్రం కాదు. ఇక అలాంటిది నామినేటెడ్ పదవులు మాత్రం తీసుకుంటారా? ఈక్వేషన్ ప్రకారం తీసుకున్నా అవి చిన్న నాయకులకే తప్ప కాస్త తలెత్తే నాయకులకైతే ఉండవు. అలా ఉన్నా తెలుగుదేశం నుంచి జనసేనలోకి వచ్చిన జనాలకు తెలుగుదేశం జనాలను జనసేనలోకి పంపిన తరువాత ఇలా పదవులు ఇస్తారు తప్ప నికార్సైన జన సైనికులకైతే ఇవ్వడం చాలా కష్టం. ఇలాంటి నేపథ్యంలో మొత్తం ఓ 25 వరకు ఒకేసారి నామినేషన్ పదవులు ఇచ్చి తాను మారిన మనిషిని అని అనిపించుకోవాలి అనుకుంటున్నారు చంద్రబాబు. దానికి చాలా పెద్ద కసరత్తు చేయాలి. ఎందుకంటే భాజపాకు 3, 4 ఇవ్వాలి. అలా ఇవ్వాల్సిన వారికి తెలుగుదేశం మూలాలు ఉండాలి. అలాగే జనసేన కూడా మిగిలినవి తెలుగుదేశం తీసుకోవాలి. సామాజిక ఈక్వేషన్లు చూడాలి. అన్నింటికన్నా ముందు క్రీమీ లేయర్ పదవులు అన్నీ తమకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకోవాలి. ఇలా చాలా లెక్కలు ఉంటాయి. ఇవన్నీ చంద్రబాబు లోకేష్ కలిసి డిస్కస్ చేసి డిసైడ్ అవ్వాలి. ఇదిగో అదిగో అనుకుంటూ ఉంటే ఇప్పుడు రాష్ట్రం అంతా వరదలు వచ్చి పడ్డాయి. ఇక ఇంతే సంగతులు. కనీసం 1-2 నెలలు వెనక్కు తోసేయడానికి సరిపడా రీజన్ దొరికింది. ఇక ఎవరు మాత్రం అడుగుతారు? జనసేన భాజపాల వైపు నుంచి ఏ ఒత్తిడి ఉండదు. తెలుగుదేశం జనాలు ఎలానో మాట్లాడరు. అందువల్ల ఈ వాయిదాల పర్వం ఇలా సాగిపోతూనే ఉంటుంది.